ఈ యొక్క పరిస్థితులు ఇలా సంభవిస్తున్నాయి. కోవిడ్-19 ఇంతవరకు తగ్గనే లేదు ప్రపంచవ్యాప్తంగా అది ఇంకా ప్రబలుతూనే ఉంది. దాని యొక్క విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏమాత్రం తగ్గమో పట్టలేదు. ఇలాంటి పరిస్థితులు ఇలా ఉండగానే మళ్ళీ తిరిగి వరదల ప్రభావం, వర్షాల ప్రభావం దేశంలో అలజడి సృష్టిస్తూ అల్లకల్లోలు వంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటన్నిటిని గురించి మనం కొన్ని నిమిషాలు ఒకసారి మనం పరిశీలన చేస్తే ఎందుకు ఒకేసారి వెంటనే ఇలాంటి విపత్కర పరిస్థితులు సంభవిస్తున్నాయి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఎంతైనా సరే దేవుని యొక్క ఆధ్యాత్మిక చింతనలో దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన తన యొక్క కోపాన్ని ప్రజల మీద ఏ రీతిగా ఏ సందర్భంలో ఎలా చూపించాలో ప్రజలందరూ వినటువంటి పరిస్థితుల్లో ఆయన కోపాన్ని చూపిస్తూ ఆయన చేస్తున్నటువంటి హెచ్చరికలు మనం తీసుకోకుండా ముందుకు కొనసాగుతూనే ఉన్నాం. ఒక వెహికల్ మీద వెళ్ళే వ్యక్తికి ఏదైనా తప్పు చేసినప్పుడు, హెల్మెట్ లేనప్పుడు, లేదా కార్లో వెళ్ళే వ్యక్తి సీటు బెల్ట్ లేనప్పుడు, లేదా రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు, లేదా హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది పోలీసు వారు ఏం చేస్తారంటే వాళ్ళని ఆపి వాళ్ళకి ఒక చలానా విధిస్తారు, చలానా రాస్తారు, కొంత రుసుము వాళ్ళ దగ్గర నుండి వసూలు చేస్తారు. ఏంటంటే చేసినటువంటి తప్పుకి పనిష్మెంట్గా. మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి ఆ చలానా తీసి జైల్లో పెట్టుకుని మళ్ళీ అదే తప్పు చేస్తూ ముందుకు వెళ్తుంటే ఉపయోగం లేదు. దాన్ని బట్టి రిలీజ్ కావాలి, దాన్ని బట్టి ఏం చేయాలి, మార్పు చెందాలి. దేవుడు తన యొక్క కోపాన్ని, దేవుడు తన యొక్క ఉగ్రత మానవుల మీద డైరెక్ట్గా కాకుండా ప్రకృతి మీద చూపిస్తూ ఆ ప్రకృతి మానవునికి నష్టం కలిగేటట్లుగా, ఆ ప్రకృతి మానవ విషయంలో శోధించే విషయంగా దేవుడు అమలు చేస్తున్నాడనే సత్యాలను మనం ఒప్పుకోక తప్పదు. కాబట్టి ప్రతి మనిషి చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క మాటల్ని, లేఖనాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని హెచ్చరికలుగా స్వీకరించి మనం ఏం చేయాలి, కొంత మార్పు చెందాలి. మార్పు చెందడం అంటే చాలా ప్రమాదం. గత వారం మనం ధ్యానం చేశాం. ఈరోజు కృతజ్ఞత అర్పణల పండుగ. ఈరోజు పండుగకి ఎన్ని పేర్లు ఉన్నాయని చెప్పాం పోయిన వారం? ఎవరికైనా గుర్తున్నాయా? చెప్పండి. ఒకటి ప్రథమ ఫలముల పండుగ, రెండవది కృతజ్ఞత అర్పణల పండుగ, మూడవది కోతకాలపు పండుగ. ఓకే, ఒకటి కోతకాలపు పండుగ, రెండవది ప్రథమ ఫలముల పండుగ, మూడవది కృతజ్ఞత అర్పణల పండుగ. దీన్ని ఎవరు నియమించారు? ఏ పాస్టర్ గారు నియమించారు? ఏ భక్తుడు నియమించారు? ఏ బిషప్ నియమించారు? ఎవరు నియమించారు? దీన్ని సాక్షాత్తు దేవుడే నియమించాడు. మానవుడు ఎవరు కూడా కాదు, సాక్షాత్తు దేవుడే నియమించాడు. ఎందుకు నియమించాడు దీన్ని? ఎందుకు నియమించాడు? జరిగింది పాత ఐగుప్తు స్వభావాన్ని విడిచిపెట్టడానికి, పాత అలవాట్లు మర్చిపోవడానికి, పాత పద్ధతులు విడిచిపెట్టడానికి, దేవుడు కొత్త పద్ధతులు నేర్పించడానికి పండుగగా ఆచరించమని చెప్పాడు. ప్రతి ఒక్కడు పండుగ ఆచరించడానికి ఇష్టపడతాడు. అవునా? పండుగ అంటే చాలా సంతోషం కదా. కొత్త బట్టలు ధరించవచ్చు, పిండి వంటలు చేసుకోవచ్చు, బంధువుల్ని స్నేహితుల్ని కలవచ్చు. రకరకాలుగా పండుగ అంటే అది ఒక ఆహ్లాదకరమైనటువంటి విషయం, అది ఒక సంతోషకరమైన విషయం. పండుగ చేయమంటే చేస్తారు కానీ భక్తి చేయమంటే చేయరు. పండుగ చేయమంటే చేస్తారు, అదే భక్తి చేయమంటే చేస్తారా? చేయరు. ఎందుకంటే పండుగలో ఆచారాలు ఉన్నాయి. పండుగలో ఆచారం ఉంది. ఏంటి ఆచారం? కొత్త బట్టలు ధరించడం ఆచారం, పిండి వంటలు చేసుకోవడం ఆచారం, బంధుమిత్రులను కలవడం ఆచారం. ఇంకా కొన్ని కుటుంబాలలో విందులు వినోదాలు శరమామూలే. ఇవన్నీ కూడా ఆచారం. ఆచారం చేయడానికి ఇష్టపడతారు కానీ నిజమైనటువంటి భక్తిని, నిజమైనటువంటి విశ్వాసాన్ని కనబరచడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అయితే సాక్షాత్తు దేవుడే మానవుల చేత, మానవులకు నియమించి సాక్షాత్తు దేవుడే మానవుల చేత ఆచరింపచేస్తున్నటువంటి పండుగ ఇది. ఒక కాలం వరకు ఆచరించి వదిలేమని చెప్పలే. మీ తరతరాలు దీన్ని పాటించండి, మీ పిల్లలకు దాన్ని నేర్పించండి, పిల్లలు దీన్ని చేయాలి. ఇది దేవునికి నిత్యమైన కట్టడిగా ఉండాలి అని సాక్షాత్తు దేవుడే చెప్పినటువంటి మాటలు పోయిన వారం మనం ధ్యానం చేశారు. ఎంతమంది గుర్తున్నాయి? చాలా మంది మర్చిపోయారు. సరే, మర్చిపోవడం మనకు అలవాటు కాబట్టి మళ్ళీ కొన్ని మాటలు కూడా ఈరోజు నేర్చుకొని మళ్ళీ తిరిగి మర్చిపోయి వచ్చే సంవత్సరానికి మళ్ళీ వినడానికి ఇష్టపడదాం. జాగ్రత్తగా సోదరి సౌమ్య చదివినటువంటి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయాన్ని ఒకసారి మనం తిరిగి ఆ అధ్యాయంలోకి వెళదాం. 16వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుంటున్నాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 9వ వచనం. 7 వారములను నీవు లెక్కింపవలెను, పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని
7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇయ్యవలెను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామంలో లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులను లేనివారును విధవరాలను నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తులో దాసుడవై ఉన్న సంగతిని జ్ఞాపకము చేసుకొని ఈ కట్టలను ఆచరించి జరుపుకొనవలెను. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ పండుగ చేయాలి? ఇది ముఖ్యమైన విషయం. జాగ్రత్తగా వినండి. కొన్ని నిమిషాలు ఈ మాటలు చెప్పి ముందుకు వెళ్తా. ఎందుకంటే ఈరోజు 2 విషయాలు మీకు నేర్పించబోతున్నా. ఈరోజు లాస్ట్ కాబట్టి. ఏం లాస్ట్? ఈరోజే కోతకాల పండుగ మనం చేస్తున్నాం కాబట్టి రేపు మళ్ళీ దీని గురించి చెప్తే మీరు వినరు కాబట్టి వచ్చే వారం ఈ వారం దీన్ని కన్క్లూజన్లోకి వస్తాం. ఈరోజు 2 విషయాలు మీకు నేర్పించబోతున్నది ఏంటంటే కోతకాల పండుగ దేవుడు చేసేది, అదే కోతకాల పండుగ మనుషులు చేసేది. పోయిన వారం మనం నేర్చుకున్నాం మనుషులు కోతకాల పండుగ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఈ వారం కూడా మనుషులు కోతకాల పండుగ చేస్తున్నాం. మనుషులుగా, మానవులుగా, విశ్వాసులుగా, బిలీవర్స్గా, సంఘ సభ్యులుగా కోతకాల పండుగ చేయడానికి సిద్ధపడుతున్నాం. అట్ ద సేమ్ టైం అదే టైంలో దేవుడు కూడా కోతకాల పండుగ చేయబోతున్నాడు. అది ఎలాగనో ఈరోజు కూడా లేఖనాలు అంటే ఈరోజు 2 విషయాలు ఈరోజు నేర్చుకొని మనం ముఖ్యంగా వచ్చేద్దాం. ఇప్పుడు అసలు ఈ పండుగ ఎందుకు చేయాలి? ఈ పండుగ ఎందుకు చేయాలి? జాగ్రత్తగా వినండి. చాలా అమూల్యమైన మాటలు ఈరోజు పంచుకోబోతున్నాం కాబట్టి మళ్ళీ తిరిగి వినాలనుకుంటే వినలేదు కాబట్టి ఈ మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ కోతకాల పండుగ ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ సంఘంలో, మీ కుటుంబాలలో విధవరాళ్ళు ఉంటే, పరదేశులు ఉంటే, తల్లిదండ్రులు లేని వారు ఉంటే, అనగా అనాథలు ఉంటే, అంత మాత్రమే కాకుండా యాజకులు అనబడిన లేవీయులు ఉంటే, పరదేశులు, లేవీయులు, విధవరాళ్ళు, అనాథలు, ముసలివాళ్ళు, నిరాధరణకు గురైన ప్రజలు ఎవరైనా ఉంటే వారి కొరకు ఈ పండుగ చేయాలంట. అర్థమైంది ఎవరికైనా? ఎందుకు చేయాలి ఈ పండుగ? ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటి? నీ ప్రథమ ఫలములు దేవుని సన్నిధికి తేవాలి, నీ స్వేచ్ఛార్పణ దేవుని సన్నిధికి తేవాలి, ఇంకేం తేవాలి? నీ కృతజ్ఞత అర్పణ దేవుని సన్నిధికి తేవాలి. సంవత్సరం అంతా కూడా దేవుని కాపాడిన దానికి కృతజ్ఞతగా దేవుని సన్నిధిని స్వేచ్ఛార్పణ తెస్తున్నావే. ఎందుకు తెస్తున్నావు? ఎందుకు తేవాలి దేవుని సన్నిధికి అని అంటే ఎందుకు తేవాలో ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? 11వ వచనం చెప్తున్నాడు. చదవండి. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామంలో ఉన్న లేవీయులు నీ మధ్య ఉన్న పరదేశులు తల్లిదండ్రులు లేనివారు విధవరాండ్రు నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకు ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. అందరూ రావాలి. ఒక్కడ కూడా ఇంటి దగ్గర ఉండడానికి వీల్లేదు. మనం ఏం చేసాం? మన పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చాం కదా. మన పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చాం. అసలు నీ ఇంటికి చుట్టాలు వస్తే ఆ చుట్టాలు కూడా వెంట పెట్టుకొని రావాలంట. అర్థమైందా? చాలాసార్లు మనం సంఘం మానేస్తాం ఎందుకంటే బంధువులు వచ్చారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బంధువులతో సహా మందిరానికి రావాలి. ఎందుకంటే ఆ రోజే వస్తా, వారంలో ఏ రోజు రావు కదా, వచ్చే వారం ఒక రోజే కాబట్టి ఆ ఒక్క రోజు కూడా నువ్వు బంధువులు వచ్చారని, పండుగ ఉందని, పంపం ఉందని, పెళ్లి ఉందని, పేరెంట్ ఉందని, ఉద్యోగం ఉందని, వ్యాపారం ఉందని సాకులు చెప్పి నువ్వు ఎక్కడుతున్నావు. కానీ ఇక్కడ చెప్తున్నాడు నీ ఇంటిలో ఎవరున్నా సరే వాళ్ళని తీసుకొని దేవుని సన్నిధికి రావాలి. వాడు వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పాలి? సంతోషింపవలెను. ఏం చేయాలి? మూతి ముడుచుకొని కూర్చోదు, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అప్పుడు అర్థమవుతుందా? ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇది సంతోషించే స్థలం, ఇది సమాధానం ఇచ్చే స్థలం, ఇది దేవుని యొక్క సన్నిధి ఉన్నటువంటి స్థలం. దేవుని సన్నిధిలో ఉండి కూడా ఇంకా ఏదో పోగొట్టుకున్న కూర్చుంటే బాగుండదు. కాబట్టి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి. చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ. అయితే చదవండి. తల్లిదండ్రులు లేని వారును విధవరాండ్రులను నీ దేవుడైన యెహోవా సన్నిధిని తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడను ఆచరించి జరుపుకొనెను. ఈ పండుగ జరుపుకునేటప్పుడు నువ్వేం చేయాలంట? నువ్వు ఈ పండుగ జరుపుకునేటప్పుడు నువ్వు ఒకప్పుడు పూర్వపు స్థితి ఎలాంటిదో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ పాత స్థితి ఏంటి? పాపపు స్థితి. మన పాత బ్రతుకేంటి? దిక్కులేనటువంటి స్థితి ఉండొచ్చు. ఒకవేళ మన పాత స్థితి ఏదైతే ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభు, ఒకప్పుడు నేను వస్త్రహీనుడిగా ఉన్నా, ఒకప్పుడు ఇల్లు లేనటువంటి వాడిగా ఉన్నా, ఒకప్పుడు ఏమీ లేని నిరుపేదగా ఉన్నా. ఈరోజు అయితే నేను ఒక సంతోషం కలిగి ఉంటున్నా. దానికి కారణం ఎవరు?
ఎవరు దానికి కారణం? దేవుడే. దానికి కారణం దేవుడే. దేవుడు లేకపోతే మానవుడు లేడు. దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం అభివృద్ధి పదంలోకి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి దీనికి అంతటికి కారణం దేవుడే. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేన్ని ఒకప్పుడు మన పరిస్థితి వేరు, ఒకప్పుడు మన యొక్క స్థితిగతులు వేరు. ఒకప్పుడు తినడానికి సరైన తిండి లేదు, ఈరోజైతే 3 పూటలు తినడానికి ఆహారం ఉంది. ఒకప్పుడు సరైన వస్త్రాలు లేవు ధరించుకోవడానికి, ఈరోజు మంచి వస్త్రాలు ఉన్నాయి. ఒకప్పుడు సరైన ఇల్లు లేదు, ఈరోజు ఒక ఇల్లు మనం సంపాదించుకున్నాం. ఇలా పూర్వపు స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఇదంతా నీ కృప వలనే, ఇదంతా కేవలం నీ దయ వలనే, ఇదంతా కేవలం నీ ప్రేమనే, దాని తప్ప మరొకటి ఏది కాదు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా గడపాలంట. సంతోషంగా గడపాలి. ఆ సంతోషంగా ఉండడానికి కొరకే ఇదిగో ఈ పండుగను మనం ఆచరించాలి. దేని కొరకు ఆచరించాలి? దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ఉండడం కొరకు. దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ఎవరెవరు సంతోషంగా ఉండాలంట? దేవుని సన్నిధిలో విధవరాడైనా సంతోషంగా ఉండాలి, తల్లిదండ్రులు లేకపోయినా సంతోషంగా ఉండాలి కదా, పరదేశులైనా సంతోషంగా ఉండాలి, బానిసత్వంలో ఉన్నవాడైనా సంతోషంగా ఉండాలి, నీ కుమారుడు నీ కుమార్తె కదా. చదవండి, ఎవరెవరు ఉండాలి? నీ దాసుడును నీ దాసియును నీ గ్రామంలో ఉన్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాళ్లను నీ దేవుడని యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. చాలు, అందరూ సంతోషంగా ఉండాలి. ఎవరు కూడా నాకు అది లేదు ఇది లేదు. ఎప్పుడైనా మానవ ఆలోచన ఏంటి తెలుసా? ఉన్నదాన్ని బట్టి సంతోషించాలి, లేని దాన్ని ఆలోచించి నాకు అది లేదు కదా, లేని దాన్ని బట్టి ఎప్పుడు ఆలోచించలేదు. దేవుడు నీ సామర్థ్యాన్ని బట్టి నీకు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. నీ శక్తిని బట్టి, నీ జ్ఞానం బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. ఆయన తెలుసు నువ్వేదో వంతమ్మ కోరికలు నువ్వు కోరుకుంటావు. నీ కోరికలు కాదు దేవునికి కావాల్సింది, నీ శక్తి ఏంటి, నీ సామర్థ్యం ఏంటి, దేవుడు అది నీకు ఇస్తాడు. దాని కొరకు నువ్వు ఎదురు చూడాలి, దాని కొరకు మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి, దాని కొరకు మాత్రమే నువ్వు ఆలోచించి సంతోషించాలి. ఒకవేళ మంచి ర్యాంక్ రాకపోతే ఏం చేస్తావు? మంచి ర్యాంక్ రాకపోతే బాధపడతావు. కానీ నువ్వు ఆలోచించాలి, ఏం చేస్తావు? ఈ ర్యాంక్ రాకపోతే దేవుడు నాకు ఇంకొక మార్గాన్ని ఏదో సిద్ధపరుస్తున్నాడు, మేలైనది ఏదో ఇవ్వబోతున్నాడు. ఇది నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి నీ కొరకు మేలైనది, నీ కొరకు, ఎందుకంటే మేలైన దానిని మాత్రమే ఇస్తాడు. ఆలోచించే జ్ఞానం మనకు కావాలి, వేచి చూసే అనుభవం మనకు కావాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం మనకు కావాలి. కనిపెట్టకుండా ఆలోచించకుండా మనం నిట్టూర్పులు విడవద్దు దేవుని యొక్క సన్నిధిలో. దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఆ నిట్టూర్పులతో మనం ఉండకూడదు. కాబట్టి ఉన్నదాన్ని బట్టి సంతోషించు, లేని దాన్ని బట్టి నువ్వు ఆశపడదు. లేని దాన్ని బట్టి ఆశపడితే ఏం కోల్పోతాం? మనం మనశ్శాంతిని కోల్పోతాం. ఉన్నదాన్ని అనుభవించలేము, మనం ఉన్నదాన్ని బట్టి సంతోషించలేము. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కొరత ఉంటూనే ఉంటుంది కదా. కొరత ఉంటుందా? ఉంటుంది. ప్రతి మనిషికి కొరత ఉంటుంది. ఆ కొరతను బట్టి కాదు మనం ఆలోచించాల్సింది, ఉన్నదాన్ని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క జ్ఞాపకాల్లో ఉన్నవారిగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనం. ఎవరు మనం? దేవుని సొత్తైన ప్రజలు. చెప్పాలి, ఎవరు మనం? ఆయన మామూలుగా కొనలేదు. మనం డబ్బు, ధనము, బంగారము వెచ్చించి మనం కొనలే. ఎలా కొన్నాడు ఆయన? తన కుమారుడైన క్రీస్తు రక్తాన్ని మన కొరకు దారపోసి నిన్ను నన్ను విమోచించడానికి, నిన్ను నన్ను కొనడానికి, ఆయన సొంత ప్రజలుగా, సొంత బిడ్డలుగా నన్ను స్వీకరించడానికి తన కుమారుడైన క్రీస్తు రక్తాన్ని వెలగా ఇచ్చి మనం కొన్నాడు. అంత విలువలేని మా వారం మనం కదా. ఎవరు కూడా తక్కువ వారు కాదు. కొంతమందికి జ్ఞానం ఉంటుంది, కొంతమంది జ్ఞానం ఉండదు, కొంతమందికి అందం ఉంటుంది, కొంతమందికి అందం ఉండదు, కొంతమందికి ఔషధ్యం ఉంటుంది, కొంతమందికి ఔషధ్యం ఉండదు, కొంతమందికి అధికారం ఉంటుంది, కొంతమందికి అధికారం ఉండదు. ఎవడైనా సరే అడుగు తినేవాడి దగ్గర నుంచి సింహాసనం మీద కూర్చున్న రాజు వరకు కూడా దేవుని యొక్క పిల్లలే, దేవుని యొక్క స్వరూపంలో నిర్మించబడిన వారే, దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా రూపుదిద్దుకున్న వారే తప్ప తక్కువ వారు ఎక్కువ వారు ఏమాత్రం కూడా లేదు. కనుక జాగ్రత్తగా ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రజలుగా పిలవబడిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. దాని కొరకే మనం పండుగలు చేయమని యెహోవా దేవుడు చెప్పాడు. పిల్లలు గమనించినట్లయితే ముందుకు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక దానికంటే ముందుగా ఆమోసు గ్రంథంలోకి వెళ్దాం. దానికంటే ముందుగా ధర్మశాస్త్రంలో భాగమైనటువంటి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం.
నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా ఎదురు నుండి తొలగనీయుడి. మీ స్వరములను వివాదము నాదమును వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారునట్లు న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. చాలా. ఇప్పుడు పండుగలో మనం ఏం చేస్తాం? పండుగలో ముఖ్యంగా ఏం చేసేదాం? పాటలు. పిల్లలు పాటలు పాడడానికి ఆసక్తి కనపరుస్తారు కదా, పాటలు పాడతాం. పండుగల్లో చేసేదండి పాటలు పాడటం, సంతోషంగా నాట్యం చేయడం, సంతోషం కలిగి ఉండటం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడేమో ద్వితీయోపదేశ కాండంలోనేమో మీరు నా సన్నిధిలో పండుగ దినమున సంతోషించాలి అని అక్కడ చెప్పాడు. ఇక్కడ ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ పండుగలు నాకు అవసరం లేదు. ఏ అవసరం లేదు? మీ పండుగలు నాకు అవసరం లేదు. చదవండి ఆ మాట క్లియర్గా ఉంది. చదవండి 21వ వచనం చదవండి. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపను. ముందేం చెప్పాడు దేవుడు? ముందు చెప్పిన మాట ఏంటి? మీరు పండుగ చేయండి, ఆ పండుగలో సంతోషించండి. మీ కృతజ్ఞతార్పణలు, మీ దహనవరులు, మీ స్వేచ్ఛార్పణలు సమస్తం తీసుకున్న సన్నిధికి రండి, సంతోషించండి, పాడండి, ఆడండి, స్తుతించండి అని ముందు మాటలు చెప్పాడు. ఇప్పుడు ఆమోసు ప్రవక్త ద్వారా చెప్తున్న మాట అంటే అసలు మీ పండుగ దినములే నాకు అసహ్యం. ఎందుకని? ఎందుకని? ఎందుకు ఎవరైనా ఆలోచించారా? ఎందుకని మీ పండుగ దినములు నాకు అసహ్యం? మీ పాటలు నాకు ఇష్టం లేదు, మీ వాయిద్యాలు నాకు ఇష్టం లేదు, మీ ఆరాధన, మీ స్తుతులు నాకేమీ నచ్చట్లేదు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మోషే ద్వారా మాట్లాడిన దేవుడు తన మనసు మార్చుకొని అసలు ఈ పండుగలు నాకు అసహ్యము అని చెప్తున్నాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం ఏంటంటే 24 నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. మీరు పండుగలు చేస్తున్నారు కానీ మీలో ఏం లేదు? న్యాయం లేదు. రెండవది ఏం లేదు? నీతి లేదు. నీతి లేని పండుగలు, నీతి న్యాయం లేనటువంటి పండుగలు. పండుగల్లో చేయాల్సింది ఏంటి? కృతజ్ఞతార్పణలు తేవాలి, స్వేచ్ఛార్పణలు తేవాలి కదా. స్వేచ్ఛార్పణలు తేవాలి, కృతజ్ఞత అర్పణలు తేవాలి. అర్పణలు తెస్తున్నారు కానీ నీతి లేకుండా తెస్తున్నారు. దేవుని సన్నిధికి కానుకలు తెస్తున్నారు కానీ న్యాయంగా తేవట్లేదు. అర్థమవుతుందా? అందుకే బైబిల్ చాలా జాగ్రత్తగా చదువుతాం. ముందు అలా చెప్పి తర్వాత ఎలా చెప్తున్నారు? ఎందుకు అని అంటే సపోజ్ ఒక తండ్రి కుమారుడు కష్టపడి పనిచేసి తన సంపాదన నుంచి ప్రతి నెల తండ్రికి 10,000 ఇచ్చి, డాడీ నువ్వు నన్ను పోషించావు, నన్ను కాపాడావు, నన్ను ఇప్పటిదాకా నన్ను పెంచావు, పెద్ద చేసావు, విద్యాబుద్ధి నేర్పించావు, ఇదిగో కృతజ్ఞతగా ప్రతి నెల నీకు 10,000 ఇస్తున్నా, ఈ 10,000 తోటి కుటుంబాన్ని నడిపించు అని తండ్రిని తీసుకొచ్చిన కుమారుడు. అప్పుడు తండ్రికి సంతోషమా కదా? సంతోషమా కదా? చాలా సంతోషం, మాటల్లో చెప్పలేనటువంటి సంతోషం. ఆ సంతోషం అలా ఉంది. తర్వాత ఇంకో కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు ఒకటేసారి తండ్రికి ₹1,00,000 ఇచ్చాడు. ఎక్కడిరా ఇవంటే దొంగతనం చేసి తీసుకొచ్చాడు, అన్యాయం చేసి తీసుకొచ్చాడు, అక్రమం చేసి తీసుకొచ్చాడు, అబద్ధ సాక్ష్యం ద్వారా సంపాదించాడు. అప్పుడు సార్ తండ్రికి సంతోషం కదా? ₹1,00,000 ఇచ్చిన సంతోషమా? 10,000 ఇస్తే సంతోషమా? 10,000 న్యాయబద్ధంగా సంపాదించినవి, ₹1,00,000 అన్యాయంగా సంపాదించింది. దేన్ని బట్టి తండ్రి సంతోషిస్తాడు అని అంటే న్యాయంగా సంపాదించిన 10,000 బట్టి సంతోషిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు యూదులు అనబడిన వారందరూ కూడా నేను దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. తోటలోకి వెళ్ళి దొంగతనం చేశారు. వచ్చే వారం కృతజ్ఞతార్పణల పండుగ కాబట్టి దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. గొర్రెల మందలోకి వెళ్ళి గొర్రెలు దొంగిలించుకొని తీసుకొచ్చారు. ఉందా నీతి? ఉందా న్యాయం? ఇది కాదయ్యా నాకు కావాల్సింది, అసలు నీ పండుగ వద్దు, నువ్వు వద్దు, నాకు కావాల్సింది ఏంటంటే నీళ్లు పారినట్లుగా న్యాయమును జరిగించుడి. నీళ్లు వలకపోస్తే ఎలా పారుతాయి? నీళ్లు ఎలా ప్రవహిస్తాయో అలా న్యాయంగా బ్రతకండి మీరు. అంతే కదప్పా. నాకు అర్పణలు కాదు కావాల్సింది, నాకు స్వేచ్ఛార్పణలు కాదు కావాల్సింది. న్యాయం జరిగించండి, న్యాయంగా బ్రతకండి, నీతిగా జీవించండి. ఇదే నేను మీ విషయంలో కోరుకునేది. ఇవన్నీ పక్కన పెట్టి నాకు పండుగలు చేస్తారా మీరు? ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని నాకు పండుగలు ఆచరిస్తారా? వద్దు, మీకు పండుగలు వద్దు, మీరు వద్దు, అవి నాకు అసహ్యంగా ఉంటున్నాయి. కావాల్సింది ఏంటంటే నేను బ్రతుకు నాకు కావాలి. కావాల్సింది ఏంటి?
మీ బ్రతుకు కావాలి, మీ విశ్వాస జీవితం నాకు కావాలి. మీ వ్రత దినములు కాదు కావాల్సింది, మీ ప్రతిష్ఠిత దినములు కాదు కావాల్సింది, మీ బ్రతుకే నాకు కావాలి. ఆ బ్రతుకు నీతివంతంగా న్యాయబద్ధంగా ఉండాలి. అలా తీసుకొచ్చింది ₹1 అయినా సరే నాకు సంతోషం, అలా తీసుకొచ్చింది ₹10 అయినా సరే నాకు సంతోషం అని చెప్తూ మరొక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చాలండి, ఇంకేం ఇష్టమైందంటే దేవునికి. ఆమోసు గ్రంథంలో చెప్పాడు న్యాయంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి. ఇక్కడ హోషేయ గ్రంథంలో చెప్తున్నాడు కనికరము కావాలంట. కనికరము కావాలి. కనికరం అంటే ఏంటి? జాలి, దయ, ప్రేమ, వాత్సల్యత, అభిమానం, ఇవన్నీ కలిపితే కనికరం. ఇవన్నిటినీ కలిపి ఒక దగ్గర వడపోస్తే చివరికి కాలేదు ఏం తెలుసా? కనికరం. ఈ కనికరం కలిగి ఉండాలి మనం. ఈ కనికరం లేకుండా పండుగలు ఆచరించడం కనిపిస్తుంది. బలి కాదు నాకు కావాల్సింది. ఏమంటుంది ఇక్కడ? నేను బలిని కోరట్లేదు, కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టం. ఎంతమంది నేర్చుకుంటున్నారు జ్ఞానం నేర్చుకుంటున్నారా? దేవుని గురించిన జ్ఞానం నేర్పించాలని లాక్డౌన్ టైంలో నేను ఏం చేశానంటే ఎంతో కష్టపడి కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ తయారు చేసి పంపిస్తుంటే ఒక్కరు కూడా సమాధానం రాయట్లేదు. చూసి రాయమని చెప్తున్నాను నేను. ఇంకా బైబిల్ చూసి రాయండి అని చెప్తుంటే ఒక్కరు కూడా ఆన్సర్ చేయట్లేదు, 2-3 తప్ప. ఒక 15-20 మందికి పంపిస్తుంటే చదువుకున్న పిల్లలకి మన గ్రూప్లో పెడుతుంటే ఒక్కరిని పంపించారు ఆన్సర్స్. మీరు బైబిల్ చదవాలి, జ్ఞానం నేర్చుకోవాలి. ఎందుకంటే జ్ఞానాన్ని దేనిలో బంగారం సంపాదించండి, దొంగిలించడానికి అవకాశం ఉంటుంది, పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆస్తిని సమకూర్చండి, నాశనం కావడానికి ఇలాంటి ఉపద్రవాలు వస్తే మనం సంపాదించుకున్న ఆస్తి ఎక్కడికి పోతుందో మనకే తెలియదు. కానీ జ్ఞానం సంపాదించండి. పోతా దొంగిలిస్తారా? ఏం పోదు, నువ్వు బ్రతికినంతకాలం నీతోటే ఉంటాయి. అందుకే బైబిల్ కూర్చున్న జ్ఞానం సంపాదించాలని చెప్పి ఆ ప్రయత్నం చేస్తే ఎవరు రెస్పాన్స్ కాలేదు. కాబట్టి జ్ఞానం నేర్చుకోవడానికి ఇష్టపడాలి, జ్ఞానం సంపాదించడానికి ఇష్టపడాలి. పండుగలు చేయడానికి, రకరకాల కార్యక్రమాలు చేయడానికి మనం ఇష్టపడుతున్నాం. కానీ ఒకటి దేవుడు మాట్లాడుతున్న మాట, ఒకటి నీతిగా న్యాయంగా బ్రతకడం, రెండవది కనికరాన్ని ప్రేమించడం, మూడవది దేవుని కూర్చున్నటువంటి జ్ఞానమును సంపాదించడం. కానీ జ్ఞానం లేదని చెప్పేసి ఏం చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వస్తే ఏం చేస్తారు? ట్యూషన్ పెట్టిస్తారా? ట్యూషన్ చెప్తున్నారా? మీరు మానేస్తారు. నువ్వు మానేస్తారు కదా, మానేరా? చెప్తున్నా. వెరీ గుడ్. ఎందుకు చెప్తున్నారు ట్యూషన్లో? కదా స్కూల్లో నేర్పించేది కాబట్టి మళ్ళీ ట్యూషన్లో కూడా నేర్పిస్తున్నారు. ఎందుకు? జ్ఞానం. వాడు కొద్ది జ్ఞానం సంపాదిస్తే, 4 మార్కులు సంపాదిస్తే, 4 డబ్బులు సంపాదిస్తే, 4 మెతుకులు తినడానికి పనికొస్తాయి. నువ్వు జ్ఞానం ఎంత సంపాదించిన లోక సంబంధం జ్ఞానం 4 మెతుకులు తినడానికి తప్ప తినడానికి పనికొస్తుందా? అదే దేవుని గురించి జ్ఞానం సంపాదిస్తే ఈ 4 మెతుకుల ద్వారా తిని కాపాడుకున్న ఈ దేహము నరకంలో కాలిపోకుండా సంతోషకరమైన స్థలం వెళ్ళడానికి కారణమవుతుంది. ఇక్కడ బాగా దీన్ని వెలుగులు పెట్టాం, సుఖ పెట్టాం, సంతోషింపజేసాం దీన్ని. తర్వాత నరకానికి అప్పగించాం. ఉపయోగం ఉందా? మరి అదే దేవుని గురించిన జ్ఞానం ఉంటే, అందుకే దేవుని గురించిన జ్ఞానం సంపాదించడం నాకు ఇష్టం. ఎందుకంటున్నాడు దేవుడు నాకు ఇష్టం అంటే, ఈ జ్ఞానం ద్వారా మీరు నా దగ్గరికి వస్తారు. తిరిగి ఈ జ్ఞానం ద్వారా ఎక్కడికి వెళ్ళకుండా ఉంటారు? నరకానికి వెళ్ళకుండా ఉంటారు, తిరిగి నా దగ్గరికి వస్తారు. ఈ జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానం సంపాదించడం నాకు ఇష్టం, కానీ ఈ ఆచార వ్యవహార సంబంధమైనటువంటి కార్యములు చేయడం నాకు ఇష్టము లేదు అని దేవుడు చెప్తున్నాడు మాట. ఆయన యొక్క ఆవేదన, దేవుని యొక్క మనసును మనం తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క ఆవేదన, ఆ హృదయంలో ఉన్న బాధ మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. పండుగలు చేయడానికి ఇష్టపడుతున్నాం మనం కదా, ఆచార వ్యవహారాలు చేయడానికి ఇష్టపడుతున్నాం మనము. ఆయనకు నచ్చినవి చేయడానికి మాత్రం మనం ఇష్టపడట్లేదు. ఒక ముసలి తండ్రికి ఒక కుమారుడు పరామర్శిస్తున్న విధానం, ఆ స్టోరీ చదువుతుంటే చాలా నవ్వొచ్చింది. స్టోరీ చదువుతున్నాం. ఆ తండ్రికి 70 సంవత్సరాలు ఉన్నాయి, ముసలివాడు అయిపోయాడు. తండ్రికి కుమారుడు భోజనం తీసుకొచ్చాడు. పప్పు, పెరుగు, అన్నం తీసుకొని వచ్చాడు. ఈయన పప్పు అన్నం తింటుంటే పక్క ప్లేట్లో కుమారుడు కోడళ్ళు
కొడుకులు తింటున్నారు, మనవాళ్ళు తింటున్నారు, మంచిగా మాంసాహారం తింటున్నారు. తండ్రికి బాధ కలిగింది, నాకు ఒక ముక్కేస్తే బాగుంటుంది అనుకున్నాడు. కానీ తండ్రి కుమారుడు ఇవ్వలేదు. నీ వయసులో ఏంటంటే నీకు అరగదు, ఎందుకు నువ్వు ఇదే తిను అని చెప్పాడు. తండ్రి పాప అలాగా వదిలేశాడు. కొన్ని రోజులైన తర్వాత తండ్రికి 75 సంవత్సరాలు వచ్చాయి, పండు కాస్త ఊడిపోయారు. ఇప్పుడు చారం పెట్టడం తప్ప తినడానికి అవకాశం లేదు. అప్పుడు తీసుకొచ్చి ముక్కలు పెట్టాడు. అప్పుడు అవకాశం ఉంటాయి. ఎందుకంటే నాకు ఈ దండము నాకు తినగా ఇప్పుడు దాకా ఎక్కువ తింటాను కదా. మానవుడి యొక్క ఆలోచన కదా ఇదంతా. దీంట్లో మన యొక్క యుక్తి, మన యొక్క చాకచక్యం ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి సమస్తం కూడా ఎలా కనిపిస్తుంది? పాపముగా కనిపిస్తుంది, ఎగుడుగా కనిపిస్తుంది, అసహ్యంగా కనిపిస్తుంది. ఆయనకు కావాల్సిన దానికి చెప్పాలంటే నీ జ్ఞానం దేవుని ముందు ఎందుకు కూడా పనికిరాదు. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటను చదువుకొని ఇంకొక సబ్జెక్టులోకి మనం వెళదాం. రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇంటి సేవ మీకు యుక్తమైనది. చాలా హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు పోయింది, ఏమేం పోయింది? దహన బలులు పోయినాయి కదా, సమాధానార్థ బలులు పోయినాయి, స్వేచ్ఛార్పణలు పోయినాయి, కృతజ్ఞతార్పణలు పోయినాయి, అన్ని పోయినాయి, ప్రథమ ఫలములు పోయినాయి, అన్ని పోయినాయి. ఇప్పుడు ఏమొచ్చింది? మళ్ళీ చెప్పాలి, ఏమొచ్చింది? సజీవ యాగముగా మీ దేహమును దేవునికి సమర్పించు. ఇప్పుడు నీ అర్పణలు వద్దాయి, నాకు నీ కానుకలు అక్కర్లేదు, నీ మొక్కుబడులు అక్కర్లేదు, నీ ప్రథమ ఫలములు నాకు అక్కర్లేదు, ఇప్పుడు ఏం అక్కర్లేదు, కానీ నువ్వే నాకు సజీవంగా కావాలి. ఏం కావాలండి? ఎవరు కావాలి? దశంభాగం ఏమంటే దశంభాగంలో దశంభాగం తెచ్చిచ్చావు, అయినా క్షమించా. కృతజ్ఞత కానుక ఇవ్వమంటే కృతజ్ఞత లేకుండా కానుక తెచ్చావు, అయినా క్షమించా. అన్నీ క్షమించా. ఇక ఇవ్వడం నీ వల్ల కాదు, ఇచ్చి సంతోషింప చేయడం నీ వల్ల కాదు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏం తెలుసా? నీ ఆస్తి నాకు అవసరం లేదు, నీ సంపద నాకు అవసరం లేదు, నీ కానుక నాకు అవసరం లేదు. ఏం కావాలి తెలుసా? సజీవ యాగంగా నువ్వే నాకు కావాలి. ఇప్పుడు నువ్వే నాకు కావాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడికి కావాల్సింది ఏంటి? ఆయన మనసులో ఉందండి. నీ ఆస్తి దోసుకోవాలనే, నీ సంపదను దోసుకోవాలనే, ఏం దోసుకోవాలని ఆయన కాదు. ఆయన తక్కువైంది ఏమి కూడా లేదు. అయితే ఇప్పుడు అంటున్నాడు, అవన్నీ ఇచ్చే విషయంలో నువ్వు తప్పిపోయావు, అవన్నీ విషయంలో నువ్వు యథార్థంగా లేవు, అవన్నీ ఇచ్చే విషయంలో నువ్వు సంకుచితమైన మనసుతో ఇచ్చావు, బాధతో వేదనతో దుఃఖపడుతూ నువ్వు ఇచ్చావు. అయితే ఇప్పుడు అబద్ధున్నావు, కానీ ఇప్పుడు నువ్వే నాకు సంపూర్ణంగా సజీవ యాగముగా ఏం చేయాలంట? సజీవ ఫాస్ట్గా ఉండాలి. మీ శరీరములను నాకు సమర్పించు. ఇప్పుడు నీ శరీరాన్ని దేవుడికి సమర్పిస్తే ఇప్పుడు నీ వెనక ఏముంటుంది? ఇంకా నువ్వు అనుభవించడానికి ఏమైనా ఉందా? నువ్వు దాచుకోవడానికి ఏమైనా ఉందా? ఏం లేదు. ఇంకా నువ్వే దేవునికి అర్పణగా పెడుతున్నప్పుడు నీ వెనక ఏముంటుంది? ఇంకేముండదు. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటుందంట? మొదటిగా పాత నిబంధన కాలంలో ఏం కోరుకున్నాడు? పాత నిబంధన కాలంలో న్యాయమును కోరుకున్నాడు, నీతిని కోరుకున్నాడు, కరుణ కోరుకున్నాడు. ఏమేమి కోరుకున్నాడు? న్యాయము, నీతి, కరుణ. పాత నిబంధన కాలంలో కోరుకున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలోకి వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని కాచి వడపోసినటువంటి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, అయ్యి కాదు కావాల్సింది, నువ్వే దేవునికి కావాలి. ఎలా కావాలి? సజీవముగా కావాలి. బ్రతికి ఉండగానే నువ్వు దేవునికి సమర్పించుకున్నట్టు కావాలి. బ్రతికి ఉండగానే నువ్వు దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి నిన్ను అర్పించుకోవాలి. అందుకే పౌలు అంటాడు, అయ్యా నా ఆస్తులన్నీ దేవునికి అర్పించినా సరే, నన్ను నేనే కాల్చబడుటకు నా శరీరం దేవునికి ఇచ్చినా సరే, ప్రేమ లేని వాడదైతే నేను వ్యర్థుడిని అంటాడు. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటి సార్? నువ్వే సజీవ యాగంగా కావాలి. ఎవరైనా అర్పిస్తారా దేవునికి సజీవ యాగంగా? ఎవరైనా సజీవంగా దేవునికి అర్పించుకుంటారా? సజీవంగా దేవునికి అర్పించుకోవాలంటే సమర్పణతో కూడిన విశ్వాస జీవితం కావాలి. సమర్పణ. లోకములో ఉన్నదైనను లోకములో ఉన్నదానైనను కూడా ప్రేమించకుండా సజీవంగా దేవునికి అర్పించుకున్నట్లయితే సమస్తము కూడా దేవుని కొరకు చేస్తాం. మనం ఏది చేసినా దేవుని కొరకే చేస్తాం.
ఏం చేసినా సరే, పాడినా దేవుని కొరకే, మాట్లాడినా దేవుని కొరకే, నడిచినా దేవుని కొరకే, ఏది చేసినా దేవుని కొరకే చేస్తాం, సజీవ యాగంగా. చూడండి, ఋషులు మహర్షులు కొంతమంది అంటారు, వారు కాషాయ వస్త్రాలు ధరించి వైరాగ్యంతో ఏది లేకుండా జీవిస్తారు. వారికి ఏమైనా ఉంటుందా? ఏది ఉండదు, కనీసం చంచి కూడా ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు సమర్పించేసుకున్నారు అంతే. ఇంకా వాళ్ళకి ఈ లోకం మీద దేని మీద కూడా ఆశ ఉండదు కదా. మొన్న హైదరాబాద్ పట్టణంలో కొంతమంది సాధువులు వస్తుంటుంటే చూశారు. వాళ్ళు ఎట్లా ఉన్నా తెలుసా, వాళ్ళు ఇంకా భయంకరంగా దిగంబర పూలతో ఉండిపోయారు. ఒంటి మీద నూనె పోగు కూడా లేకుండా పబ్లిక్లో నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. మీడియా ప్రజలందరూ వాళ్ళని చుట్టుముట్టేశారు. ఏంటి పరిస్థితి అంటే, వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలో వాళ్ళని అలా జీవించమని చెప్పేస్తారు. నాగరిక ప్రపంచంలో అనాగరికులుగా జీవించమని చెప్పేస్తారు. వాళ్ళు నమ్మారు ఆ సిద్ధాంతాన్ని, దాని కొరకు వాళ్ళని త్యాగం చేసుకున్నారు, వాళ్ళని సమర్పించుకున్నారు, వాళ్ళు అలా జీవిస్తూ ఉన్నారు. మనం సిగ్గుపడుతున్నాం వాళ్ళని చూసి, కానీ వాళ్ళకి ఎలాంటి సిగ్గు కూడా లేదు. సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే అట్లా కాదు. అది కాదు సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే, మన ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి క్రియలో దేవుని కూర్చున్నటువంటి కార్యాలయం ఉండాలి. లోక సంబంధమైన ఉండడానికి వీలేదు. కనుక ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మరొక ముఖ్యమైనటువంటి విషయంలో మనం వెళదాం. మరొక ముఖ్యమైనటువంటి విషయము యోబేలు గ్రంథం. యోబేలు గ్రంథం 3వ అధ్యాయం. యోబేలు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. 13. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయిడి, గానుగా నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అధికమాయను, మీరు దిగిరండి. చాలండి. పైరు ఏమైందంట శ్రీష? పైరు ఏమైంది? పైరు ముదిరితే ఏం చేయాలి? జేమ్స్ గారు ఏమంటారు? పైరు ముదిరింది ఏం చేయాలి? యుగంధర్ ఏం చేయాలి? కోసేయాలి. కోయడానికి వచ్చేసింది మనకు. పంట చేతికి వచ్చేసింది. ఇప్పుడు పంట చేతికి రావడం అంటే జాగ్రత్తగా రండి. పంట చేతికి రావడం, రైతు ఏం చేస్తాడు? ఇంట్లో నిద్రపోతాడా? ముసుగేసుకొని ఏం చేస్తాడు? కొడవలకు బదులు పెట్టి వెళ్ళి దాన్ని కోసేస్తాడు నోర్చడానికి. ఇప్పుడు కోతకాలం వచ్చేసింది. మానవులు చేస్తున్న కోతకాలం కాదు, ఇప్పుడు దేవుని యొక్క కోతకాలం వచ్చింది. ఇప్పుడు దేవుడు కూడా కోతకాలం పండుగ చేయబోతున్నాడు. ఇప్పుడు దేవుడు కోసే కాలం మొదలైంది. ఏంటంటే తెలుసా? పంట ముదిరింది. కింది మాట్లాడుతున్నాడు, కడవలు పెట్టి కోయిడి, గానుగా నిండి ఉన్నది. అమ్మా 13వ వచనం. పైరు ముదిరినది, కొడవలు పెట్టి కోయిడి, గానుగా నిండి ఉన్నది, తొట్లి పొర్లు పారుచున్నవి, జనుల దోషము అధికమాయను. అది పంట ముదరడం అంటే ఏంటంటే, నీ పాపం పండిందిరా అంటారు కదా. ఏమంటారు? నీ పాపం పండింది. దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నీ పంట ముదిరింది. ఇప్పుడు పంట కోసేవాడు ఎవడు అసలు? ఫస్ట్ చెప్పండి. పంటను ఎవరు వస్తారు? వ్యవసాయకుడికి వస్తారు. మన దేవుడు వ్యవసాయకుడా? దేవుడు వ్యవసాయకుడా? చెప్పాలి. దేవుడు వ్యవసాయకుడా? వ్యవసాయకుడే. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నర మొక్కలు నాటించాడు, కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట కమ్మని ఫలములు, కమ్మని ఫలములు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ మాటను చూడండి ఒకసారి. దేవుడు వ్యవసాయకుడు కాదో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరంటే ఇప్పుడు వ్యవసాయకుడు? ఇప్పటిదాకా నువ్వు వ్యవసాయకుడు, నీ పొలంలో నీకు నచ్చిన పంటను వేసుకున్నావు. ఇప్పుడు దేవుడు తన భూమి మీద, తన పొలంలో పంటను వేశాడు. ఆ పంట ఎవరు? ఆ పంట ఎవరు? మనమే. ఎవరు ఆ పంట? దేవుడు నాటిన చెట్టు, దేవుడు నాటిన విత్తనం, దేవుడు వేసిన పంట మనమే. ఇప్పుడు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయం. ఎవరు చెప్తున్నమాట? సాక్షాత్తు కుమారుడైన క్రీస్తు తన తండ్రి అయిన దేవుని ఉద్దేశించి చెప్తున్నమాట, నా తండ్రి వ్యవసాయకుడు. నీ వ్యవసాయకుడివి, నీ పంట కాలంలో నువ్వు పంటను కోసావు. ఇప్పుడు తన వ్యవసాయకుడు, తన పంట కాలం ఏమైందంట? ముదిరిందంట, చేతికి వచ్చేసింది, కోసే కాలం ఆరంభమైంది. నీ పాపములు పండాయి,
నీ పాపములు పరిపక్వం అయ్యాయి. ఇప్పుడు కోయడానికి దేని సిద్ధం చేశాడు ఆయన? కొడవలి సిద్ధం చేశాడు. కొడవలి సిద్ధం చేశాడు. ఎక్కడ సిద్ధం చేశాడు? యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో సిద్ధం చేశాడు. అది తీసి పెట్టుకొని దాన్ని క్లోజ్ చేయకండి. ఇప్పుడు అండి, దేవుడు వ్యవసాయకుడు కదా, ఆయన ఏం కోయబోతున్నాడో చూద్దాం. చదవండి. 13వ వచనం చదివితే 14వ వచనం చూద్దాం. 14. తీర్పు తీర్చుటకై జనులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్య చంద్రుడు తేజోహీనుడై నక్షత్రముల కాంతి తప్పిపోయేను. చదవండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. వ్యవసాయదారుడు ఏం చేశాడు? మామూలుగా వరికోత కాలం అనుకుందాం. వ్యవసాయదారుడు ఏం చేశాడు? ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళితే ఇప్పుడు వేసినటువంటి పంట పొలాలన్నీ ఎలా ఉన్నాయి? కొన్ని పొలాలు కోయడానికి సిద్ధంగా ఉన్నాయి, కొన్ని పొలాలు ఈని పైరు అరులు వచ్చి చాస్తూ ఉన్నాయి, కొన్ని పొలాలు పంట మీద ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కోత కాలం దగ్గర పడింది. ఇప్పుడు వ్యవసాయకుడు ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడెప్పుడు పంట చేతికి రావాలని చెప్పి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు 14 వచనంలో ఏమంటాడు తెలుసా? తీర్పు కాలము దగ్గర పడింది. చదవండి. తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినము వచ్చే ఉన్నది. చాలండి. యెహోవా దినము వస్తూ ఉందా? ఏమైంది? వచ్చే ఉంది. వింటున్నావా? యెహోవా దినము వచ్చే ఉంది. ఇంకా వస్తుందని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరికని తెలుసా? దేవుని యొక్క దినపు రాకడ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వెయిటింగ్ దేని కొరకు? వెయిటింగ్ దేనికి? కోయడానికే వెయిటింగ్. ఇంకా టైం లేదు. కాబట్టి ఏం చేయాలంటే తెలుసా? ఏం చేయాలంటే ఇప్పుడు పంట ఎవరిని కోయబోతున్నాడు? ఎవరిని? మనల్నే కోయబోతున్నాడు. జాగ్రత్త సుమా, మనల్నే కోయబోతున్నాడు. ఫలించామా? సరే. ఫలించకపోతే ఏమైంది? జాగ్రత్తగా రండి. పంట కోసాడు. ఇప్పుడు ఫలించినవన్నీ ఒక పక్కన ఉంటాయి. ఫలించినటువంటి గురుగు చెట్లు ఉంటాయి, కొన్ని ఫలించినటువంటి కలుపు మొక్కలు ఉంటాయి, కొన్ని పనికి రానటువంటి కొన్ని చెట్లు ఉంటాయి. వాటిని వేరు చేస్తాడు వ్యవసాయకుడు. అవునా? ఫలించినవన్నీ ఒక పక్క, ఫలింపు లేనివన్నీ ఒక పక్క. ఫలించినవి ఏమైతాయి? నూర్చడానికి వెళ్ళిపోతాయి, ధాన్యంగా సమకూర్చడానికి వెళ్ళిపోతాయి. ఫలించిన చెట్లు ఏమైపోతాయి? నరకబడి అగ్నిలో వేయబడడానికి, కాల్చబడడానికి, దాని పాటు అది గ్రహించకుండా ఉండడానికి వెళ్ళిపోతాయి. దాని పాటు దాన్ని గ్రహించడం. జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు దేవుని యొక్క తోటలో, దేవుని యొక్క వ్యవసాయ పొలములో ఎలాంటి చెట్లుగా మనం ఉన్నాం? ఇంకా ఆచరించే క్రైస్తవులుగా, ఇంకా నామకార్థ క్రైస్తవులుగా, ఇంకా చిన్న పిల్లల వలె చీటికి మాటికి మూతులు ముడిసే క్రైస్తవులుగా, ఇంకా సిల్లిగా బిహేవ్ చేసే క్రైస్తవులుగా, ఇంకా నిందలు వేసే క్రైస్తవులుగా, ఇంకా అబద్ధాలు ఆడే క్రైస్తవులుగా ఎలా ఉన్నాం? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే దేవుడు కొంతకాలం సిద్ధపడింది. దేవుడు కోయడానికి తన గొడవలు సిద్ధం చేస్తున్నాడు. ఆయన కోస్తే, ఆయన తీర్పులో మనం నిలబడకపోతే మన పరిస్థితి అగమ్యంగా వచ్చాం. ఆ రోజు మనం మొరపెట్టడానికి అవకాశం లేదు కదా. ఉందా సార్ మీకు? అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఆ రోజు దగ్గర పడిందంట కదా. చాలా అద్భుతమైన అనిపిస్తాను కదా. బాగా నేర్చుకోండి. మంచి గాస్పుల్ సాంగ్ ఇది. అయితే ఆ రోజు దగ్గర పడింది. దేవుడు వ్యవసాయకుడు కాబట్టి పంట కోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఫలించామా లేదా? మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది? మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ముందు లేఖనాలకి మనం వెళదాం. చాలా విషయాలు మీకు నేర్పించాలని ఉంది, కానీ సమయం తక్కువగా ఉంది కాబట్టి పైన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగింపులను తీసుకుని వస్తాం. మత్తయి సువార్త త్వరగా. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో దేవుని యొక్క వ్యవసాయ పనివాడి వ్యవసాయకుడు దేవుడు కాబట్టి అందులో కూడా ఒక మాట మనకు రాయించాడు. చూద్దాం పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము మళ్ళీ చెప్పండి. బాగుగా శుభ్రము గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయబడును. చదువు.
చాలమ్మా, ఎక్కడ చదువుతున్నారు మీరు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. గట్టిగా చదవండి, మెలకువగా ఉండి చదవండి. చాలు. ఆయన వచ్చేటప్పుడు కోత కోసిన తర్వాత దేంతో వస్తారంట దగ్గరికి? చాట. చాట దేనికి సాదృశ్యం? చాట దేనికి సాదృశ్యం? లేడీస్ బాగా చెప్పాలి. అంటే ఇప్పుడు వాళ్ళకైతే తెలుసు, చాట చెరగడానికి, అంటే చెరిగే చాటతో చెరుగుతారన్న సంగతి ఇప్పుడు పిల్లలకి అర్థం కాదు, తెలియదు. ఎందుకంటే చెరగడం వాళ్ళకి రాదు కాదు. చాట గడ్డి గింజల్ని తాలు గింజల్ని వేరుపరచడానికి. చెరిగినప్పుడు ఏమైంది? ఏదైతే వెయిట్ లేకుండా, ఏదైతే అలకగా, ఏదైతే తేలిగ్గా ఉంటుందో అదంతా చాట ఎగిరవుతున్నమాట. ఇప్పుడు దేవుడు పోయడానికి ఒక చేత్తో పొడవని, మరొక చేత్తో చాట పట్టుకొని వస్తారంట. వస్తే కోసిన తర్వాత కొన్ని గింజలు దాచుకొని ఉంటాయి. గడ్డి గింజల్లో కొన్ని గింజలు ఎలా ఉంటాయి? తాలు గింజలు ఉంటాయి. ఈ తాలు గింజల్ని కంటితో చూడటం అసాధ్యం, కంటితో కనిపెట్టడం అసాధ్యం, కంటితో చూసి చేత్తో వేరు చేయడం అసాధ్యం. కాబట్టి దానికి ఒక సాధనం కావాలి. ఆ సాధనమే చాట కదా. విశ్వాసుల్లో అందరూ కలిసి ఉంటారు. ఎవరు మంచి విశ్వాసు? ఎవరు మంచి విశ్వాసి? ఎవరు మంచి విశ్వాసులు కాదు? అందరూ కలిసే ఉంటాయి, సంఘంలో అందరూ కలిసే ఉంటారు. కానీ మరి మనసులో ఎరిగేది ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఎందుకు మనసులో ఎరిగి ఏం చేస్తారంటే ఒక చేత్తో పోయడానికి పడవాలి, మరొక చేత్తో చాట. ఎందుకంటే అందరూ కలిసి ఉంటారు కాబట్టి. గట్టి గింజలు ఎక్కడికి వెళ్ళాలి? కళ్ళంలోకి వెళ్ళాలి. తాడు గింజలు ఎక్కడికి వెళ్ళాలి? నిత్య నరకానికి వెళ్ళాలి. కాబట్టి ఆయన చాట తీసుకొని వస్తాడు. ఇప్పుడు తాడు గింజలు పై భక్తి ప్రదర్శించేవారు కదా. తాడు గింజలు అంటే ఏంటి? లోక సంబంధమైన భక్తి, ఆచార వ్యవహారంతో కూడినటువంటి భక్తి. పైకి భక్తి పరుల వలె ఉండి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాడు ఏమవుతారు? చాటలో నుంచి చెరిగినప్పుడు వెంటనే ఎగిరిపోతారు, గాలికి కొట్టుకొని పోతారు. గాలికి కొట్టుకొని పోయి గట్టి కింద దూరంగా వెళ్ళి పడిపోతాయి. అక్కడ వాటిని అక్కడనే ఉపదేశిస్తారు. వ్యవసాయకుడు చేసే పని అది. వ్యవసాయకుడికి అంత తెలివి ఉంటే మరి దేవునికి ఎంత తెలివి ఉండాలి? ఉంటుందా? దేవునికి ఉంది. కాబట్టి దాన్ని అక్కడ కుప్ప చేసేసి దాన్ని కాల్చి వేస్తారు. ఇప్పుడు పొలం గురించి ఒక మాట చూపిస్తారండి. 13వ అధ్యాయం అంటే అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. 37. మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. కోత కోయివారు దేవదూతలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కోత కోసేది ఎవరు? దేవుడు, దేవదూతలు. పొలం ఏంటి? లోకము. గురుగులు లోక సంబంధులు. గట్టి విత్తనాలు, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు కదా. ఎంత అద్భుతంగా వివరించాడు దేవుడు వాస్తవంగా. కోతకాల పండుగ అనగానే సంతోషంగా వచ్చి ఉంటారు కదా. ఎంత భయంకరమైన మాట వినాల్సి వస్తున్న ఒకవేళ అనుకొని ఉండకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఈరోజు మనందరికీ అద్భుతమైనటువంటి హెచ్చరికలు ఇస్తున్నాడు. మంచి విత్తనములు విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకమైతే, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. కోత కోయివారు దేవదూతలు. గురువులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చి వేయబడనో అలాగే యుగ సమాప్తి అందు కూడా జరుగును. సరే, కోతకాలం ఇంకోసారి యూజ్ చేస్తారు. ఆ వాడు యూజ్ చేయాలంటే భయం వేస్తుంది కదా. కోత. ఎందుకంటే మనిషి నైజం ఏంటంటే ఇంకెంతకాలమైనా భూమి మీదే బ్రతకాలి కదా. భూమి మీద నుంచి విడవడానికి ఎవరు ఇష్టపడరు. ఒకవేళ 70 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకో 10 సంవత్సరాలు ఉంటే బాగుంటుంది. మనవాళ్ళని చూడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూడాలి. పోనీ దేవుడు 80 కూడా ఇచ్చాడు. అయినా సరే ఇష్టపడతామా, సిద్ధపడతామా? ఇంకొక 5 సంవత్సరాలు ప్రభావ, ఈ 5 సంవత్సరాల్లో నేను సేవ చేస్తాను, ఈ 5 సంవత్సరాల్లో కానుకలు ఇస్తాను, ఈ 5 సంవత్సరాలు అసలు నిజమైన భక్తి ఏంటో చేస్తా. ఎప్పుడు? 85వ సంవత్సరంలో 3వ కాలు సిద్ధంగా ఉంటారు కదా. నడవడానికి కూడా 3 కాళ్ళు ఖచ్చితంగా కావాలి, ఎక్కడ సహాయం కావాలి. అప్పుడు వస్తాడు దేవుని సేవ కదా. అప్పుడు కూడా సరే దేవుడు ఏదో కనికరించి అధిక బలం వచ్చేసి 85 సంవత్సరాలు ఇచ్చాడు. అప్పుడైనా వస్తాడా దేవుని దగ్గరికి? అప్పుడైనా పశ్చాత్తాపడతాడా?
అప్పుడైనా సిద్ధపడతాడా? ప్రభా ఇక నేను దగ్గరికి వస్తా అంటాడా? ప్రభా ఇంకొక 5 సంవత్సరాలు అయితే 90 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఏదో నీ దయ ఇంకా నేను అడగలేను కానీ నీ దయ ఉంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇవ్వమంటారు. కొన్ని దేవుడు అది కూడా 5 సంవత్సరాలు కూడా కొన్ని అప్పుడన్నా వస్తాడా దేవుని దగ్గరికి? అప్పుడన్నా సంపూర్ణమైన భక్తి విశ్వాసాన్ని కనబరుస్తాడా? అప్పుడు కూడా కాదు. ప్రభా ముచ్చటగా ఇంకా 3వసారి అడుగుతున్నా, లాస్ట్గా ఎందుకు కొసరు ఎందుకు కానీ ఇంకొక 10 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు కదా సెంచరీ కొట్టేసి ఈ లోకంలో సంతోషంగా నీ దగ్గరికి వస్తా. ఏం చేయడానికి? మానవుని యొక్క ఆశ, మానవుని యొక్క నైజం, మానవుని యొక్క ఆలోచన. కానీ ఇది ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టమైంది కానీ ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయంటే తెలుసా? గురుగులు సాతాను సంబంధులు ఎంతసేపు కూడా లోకము కొరకే ప్రయాసపడుతూ ఉంటుంటారు. వీటిని గురుగులు. ఈ గురుగులు కోయబడి కొట్లలో కూర్చునడానికి పనికిరావు. కోయబడి కాల్చి వేయడానికి పనికి వస్తారు. గురుగులు లోక సంబంధం, తర్వాత పొలము లోకము, తర్వాత చదువున వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయివారు దేవదూతలు. కోత కోసేది ఎవరంటే దేవదూతలు. అక్కడేమో పాత నిబంధనలో చెప్పినట్టు మాట ఏంటి? సాక్షాత్తు దేవుడే కోత కోస్తాడని చెప్తే ఇప్పుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తున్నాడు. దేవుడు వస్తే భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు ఏం చేస్తాడంట? దేవదూతలు పంపిస్తాడు. దేవదూత వచ్చి కోత కోసేస్తుంది. దాని కొరకు మనమందరం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. చివరికి ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ముగింపుకు వచ్చేస్తాం. రండి 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. 24వ అధ్యాయము 34వ వచనం చదువు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొండని, మీరు నాకు భోజనము పెట్టితిరి, తప్పికొండని, నాకు దానం ఇచ్చితిరి, పరదేశినైంటిని, నన్ను చేర్చుకొండిరి, దిగంబరునైంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినైంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యుద్ధంలో వచ్చిదిరని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ యేసుక్రీస్తు యుగ సమాప్తిలో 2వ రాకడలో ఏం జరగబోతుందో దాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే, గొల్లవాడు గొర్రెలని మేకలను ఏ రీతిగా వేరు చేస్తాడో ఆ రీతిగా యుగ సమాప్తిలో చేస్తాడు. యుగ సమాప్తి టైంలో ఏం జరుగుతుందంటే గొర్రెలు మేకలు కలిసి ఉన్నాయి. గొల్లవాడు ఆ రెండింటిని ఎలా వేరు చేస్తాడో దేవుడు కూడా నీతిమంతుల్ని అనీతిమంతుల్ని అలా వేరు చేస్తాడు. గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు. గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు. మందలుగా విభజించగా ఏ వైపున నీవు నిలచియుందువు, ఏ వైపున నీవు నిలచియుందువు అని యేసుడు నిన్నడిగిన ఏ మందు, అని యేసుడు నిన్నడిగిన ఏ మందు. ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవ. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుంటివో యోచించుకో ఓ క్రైస్తవ. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. చివరిగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేగా భూమి పైరు కోయబడెను. ఎక్కడ దొరుకుతుంది మాట? ఎక్కడ రాయబడింది?
ప్రకటన గ్రంథంలో జరుగుతున్న సంగతులు ఏంటి? సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు. మరొక దూత అంట. అక్కడేం చదువుకున్నాం మనం ఇంతకుముందు? హోషేయ గ్రంథంలో ఎవరికి వస్తారని చెప్పారు? దూత. ఇప్పుడు అదే దూత సాక్షాత్తు యోహాను గారికి ప్రత్యక్షంగా కళ్ళకు కనబడుతుంది. కళ్ళకు కనబడి చూపిస్తుంది, ఇదిగో భూమి పైరు పండిపోయింది. భూమి మీద పైరు ఏమైపోయింది? పండిపోయింది. ఇదిగో దూతకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ దూత తెల్లని వస్త్రములు ధరించి 14 వచ్చింది, చదవండి. నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోరని ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు ఒక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది. భూమి పైరు ఏమైందట? పండి ఉన్నది. కింద పుట్నోట్లో ఒక మాట రాయబడింది. అక్కడ 2 నంబర్ వేసి పుట్నోట్లో ఒక మాట ఏమైందంట? వరి పంట ఎండిపోతే ఏం చేస్తారు తెలుసు కదా? కోసేస్తారు కదా. గంగరాజు గారు వరి కోసారు ఎప్పుడన్నా? ఎవరికైనా ఉందా ఇక్కడ వరి కోసిన అనుభవం? ఎవరికి ఉందా? వెరీ గుడ్, నాకు కూడా ఉంది. వ్యవసాయ పనులు చాలా ఇష్టం నాకు. వరక దున్నటం, కలుపు వేయటం, మందు చల్లటం, పంట కోయటం, పంటను వచ్చటం, ఇంటికి గింజలు తెచ్చడం చాలా ఇంట్రెస్టింగ్ పనులు అవి కదా. ఎండిపోతే కోసేస్తారు, కోయకపోతే పంట రాలిపోద్ది, భూమి పాలైపోద్ది. కనుక పరలోకంలో సాక్షాత్తు యేసుక్రీస్తు యోహాను గారితో మాట్లాడుతూ ఆయనకు చూపిస్తున్నాడు. యోహాను గారు చూస్తుంటే ఎవరు కనిపిస్తున్నారంట? ఒక తెల్లని దూత. ఒక తెల్లని దూత మేఘము మీద నుంచి ఆయన కనిపిస్తూ ఉంది. మేఘము మీద కనబడను మనుష్య కుమారుని పోలిన ఒకడు, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి. చేతిలో కొడవలు పట్టుకొని ఎక్కడ చూస్తుండ ఆయన? ఎక్కడ చూస్తుండు? ఎక్కడ చూస్తుండు? కిందికి చూస్తుంటే కింద ఏం కనబడింది? భూమి కనబడింది. భూమి మీద ఏం కనబడుతుంది? మానవులుగా పిలువబడుతున్న మన పైరు, దేవుని యొక్క ఉద్యానవనములో వృక్షముల మనము పంట వచ్చినటువంటి వారిగా దేవునికి కనబడుతున్నాం. అంటే మన టైం అయిపోయింది అనమాట. ఇచ్చిన టైము అయిపోయింది. ఇప్పుడు కనబడుతున్నాం. కనబడుతుంటే ఆయన చెప్తున్న మాట చదవండి. భూమి పైరు పండి ఉన్నది, కోత కాలము వచ్చి ఉన్నది. నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వారితో చెప్పిన. ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేగ భూమి పైరు కోయబడిన. కొడవలు వేసేసింది అంతే. ఏమైపోయిందంట? భూమి పైరు ఏమైపోయింది? కోయబడిపోయింది. పైరు కోయబడిన తర్వాత అందుకే చెప్తున్నా, అందరూ కోయబడతారు, అందరూ ఎత్తబడతారు. అందరూ ఎత్తబడతారు కదా. విడవబడతారు కొంతమంది కొద్ది టైం తర్వాత. ఎత్తబడేవాడు మాత్రం అందరే, విడవబడేవాడు మాత్రం కొందరు. ఈ అందరిలో కొందరు కలిసి ఉంటారు. అందరిలో కొందరు కలిసి ఉంటారు. ఎత్తబడుతున్నాం కాబట్టి అందరూ సంతోషిస్తారు. మేము కూడా ఎత్తబడుతున్నాం దేవుని యొక్క రాజ్యాన్ని అనుకుంటారు. నువ్వు అనుకుంటూ ఉండగానే విడవబడతావు, అనుకుంటూ ఉండగానే తృణీకరించబడతావు, అనుకుంటూ ఉండగానే త్రోసివేయబడతావు, అనుకుంటూ ఉండగానే భ్రమలో ఉండగానే నరకాగ్నికి తోసివేయబడుతుంది. ఆ వేడి తరగని సురుకు అప్పుడు లైవ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మెలకు వచ్చేస్తుంది. అయ్యో నేను నరకానికి తోసివేయబడ్డా, అయ్యో నా కాలిపోతున్నా, అయ్యో నేను ఏమైపోతున్నా, మాడిపోతున్నా, నన్ను కాపాడేవాడు ఇప్పుడు ఎవరు? జాగ్రత్త సుమా. పంట పండింది, దేవుని చేతులు పడవలుంది, కోత కాలము యుగ సమాప్తి దగ్గరలో ఉంది. ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటని యేసుక్రీస్తుని అడిగితే, యుగ సమాప్తి యొక్క సూచనలు యేసుక్రీస్తు అనేకమైన విషయాలు చెప్పాడు. అనేకమైన విషయాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా సంభవించి ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి మానవుడి యొక్క మేధస్సుకు అందనటువంటి ఒక చిన్న కంటికి కనబడిన వైరస్ కూడా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అంటే దేవుని ఉగ్రత కాక మరేంటి? ఆలోచించండి. దేవుని ఉగ్రత కాక మరి ఎంతమంది పరిశోధిస్తున్నారు, ఎంతమంది శాస్త్రజ్ఞులు వారి యొక్క మేధస్సుకు పదులు పెడుతున్నారు, ఎంతో మంది ఆలోచిస్తున్నారు, ఎంతోమంది పరిశోధన చేస్తున్నారు. అయినా సరే ఇంతవరకు కూడా దాని పుట్టుపూర్వతలు ఎవరు కూడా కనిపెట్టలేదు. ఇంతవరకు కూడా దాని యొక్క నివారణ చర్యలు ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఇంతవరకు కూడా ఒక వ్యాక్సిన్ తయారు చేయలేకపోయారు. ఇంతవరకు కూడా ఒక మందు బిడ్డను రూపించలేకపోయారు. జాగ్రత్తగా ఆలోచించేయండి. ఇలాంటి పరిస్థితులు, దీని గురించి ఇంకా ఆందోళనే ఉంది, దీని గురించి ఇంకా మాటలే ఉన్నాయి, దీని గురించి ఇంకా ఆలోచనలే ఉంటూ ఉండగానే పిడుగు లాంటి మరొక వార్త వచ్చేసింది. ఈ జలప్రళయం ద్వారా అనేకమైన పట్టణాలు, అనేకమైనటువంటి ప్రాంతాలు నాశనం అయిపోయాయి. అయ్యో జలప్రళయం వచ్చేసింది, సమస్తం కూడా నాశనం అయిపోతుంది అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటూ ఉండగానే ఈ ప్రళయంలో నుంచి
ఈ యొక్క ఉగ్రతలో నుంచి, ఈ యొక్క నీటిలో నుంచి, ఈ యొక్క పరిస్థితుల నుంచి గుర్తు తెలియనటువంటి విష జ్వరాలు ప్రబలిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఒకవేళ యుగ సమాప్తి సమీపమైందేమో, ఒకవేళ కోతకాలము దగ్గర పడిందేమో, ఒకవేళ కోత కోయడానికి దేవుడు సిద్ధపడ్డాడేమో. ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం, మనం పరీక్షించుకుందాం, మనం పరిశీలించుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఈరోజు కోయబడితే ఎక్కడికి? ఈరోజు నరకబడితే ఎక్కడికి? ఈరోజు దేవుని యొక్క తీర్పులో నిలబడగలమా? దేవుని యొక్క తీర్పులో మనం ఉండగలమా? మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? విశ్వాస జీవితం ఎలా ఉంది? మనం పరీక్షించుకుందాం, మనం పరిశీలించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన లేఖించండి. అవును ప్రభా, ఈ కోతకాల పండుగ ఆరాధనలో నిజమైన కోతకాలం ఏంటో, నిజమైన కోతకాలం పండుగ ఏంటో ఈరోజు మాకు చూపెట్టావు ప్రభా. ఈరోజు మాకు నేర్పించావు. అవునైనా నీవు నిజమైన వ్యవసాయకుడు తండ్రి, నీవే నిజమైనటువంటి వ్యవసాయ